సినిమా వరుసగా నేషనల్ అవార్డ్స్ తో సత్తా చాటుతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి వారు తెలుగు సినిమా స్థాయిని పెంచారు. బన్నీ, చెర్రీ, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలు హాలీవుడ్ స్థాయిలో దూసుకెళ్తున్నారు. తెలుగు సినిమా మొదటి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి ఇప్పుడు సొంత దేశంలో కూడా గుర్తింపు తెచ్చుకుంటోంది. 2023 సంవత్సరానికి టాలీవుడ్ ఏకంగా 7 నేషనల్ అవార్డ్స్ దక్కించుకుంది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నేషనల్ అవార్డు గెలుచుకోవటం విశేషం. ఈ ఏడాది వరుస అవార్డులు సొంతం చేసుకుని బాలయ్య నామ సంవత్సరంగా మారింది. 71వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్రం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటింది. టోటల్ గా 7 నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు రావటం కలగా ఉండేది. నార్త్ వారికే నేషనల్ అవార్డ్స్ దక్కేవి. సౌత్ భాషల్లో తెలుగు పైనే నార్త్ వారికి చిన్న చూపు ఉండేది. మలయాళ, తమిళ సినిమాలకు అవార్డులు ఇచ్చేవారు, కానీ తెలుగు సినిమాకి గుర్తింపు ఉండేది కాదు. ఇన్నేళ్ళు టాలీవుడ్ సినీ ప్రయాణంలో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ మాత్రమే నేషనల్ అవార్డు విన్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ యాక్టర్లకి కూడా నేషనల్ అవార్డు దక్కలేదు. టాలీవుడ్ కి అందరి ద్రాక్షలో ఉన్న నేషనల్ బెస్ట్ హీరోగా బన్నీ నిలిచాడు. లేటెస్ట్ గా ప్రకటించిన పురస్కారాల్లో టాలీవుడ్ బెస్ట్ మూవీగా నిలిచింది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరిలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల నటించారు. ఆడపిల్లలను లేడి పిల్ల లెక్క కాదు, సింహం లెక్క పెంచాలంటూ సాగిన కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారీ కలెక్షన్లే రాబట్టింది. ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు రావడంపై బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. 71వ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ తెలుగు ఫిలిం గా భగవంత్ కేసరి విన్ అవటం చాలా సంతోషంగా ఉందని, క్రెడిట్ మొత్తం టీమ్ కే చెందుతుందని తెలిపారు. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకుడు అనిల్ రావిపూడితో టీం మొత్తానికి బాలయ్య విషెస్ చెప్పారు. అంతేకాదు, జాతీయ అవార్డుల జ్యూరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఈ అవార్డు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ఫ్యాన్స్, ఆడియన్స్ మెచ్చే కథల్ని అందించాలన్న తపనని రెట్టింపు చేస్తోందని పేర్కొన్నారు. భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి నేషనల్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక మంచి కథని చెప్పాం, అది అందరికీ బాగా రీచ్ అయింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డులు కూడా రావటం ఆనందంగా ఉందన్నారు. భగవంత్ కేసరి సీక్వెల్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ చేయలేదు, కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు రావడంతో ఆ ఆలోచన వచ్చిందన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంటే త్వరలో భగవంత్ కేసరి 2 రాబోతుంది అన్నమాట. మొత్తానికి ఈ ఏడాది నటసింహ నామ సంవత్సరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరం పద్మభూషణ్ అందుకున్నారు, గద్దర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇదిదా బాలయ్య క్రేజ్ అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.